ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రాచీన సంప్రదాయాన్ని మళ్ళీ ఆధునిక కాలంలోనూ అనుసరించాల్సినటువంటి రోజులు వచ్చాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, పూర్వకాలంలో గానుగ ఎద్దులతోని నూనె తీసేటువంటి సంప్రదాయం ఉండేది. ఆధునిక కాలంలో అనేక జబ్బులు వస్తున్నాయి, కల్తీ నూనె వస్తుంది. దీన్ని ఇటీవల కాలంలో అందరూ ఆరోగ్యం పైన శ్రద్ధ పడుతున్నారు, శ్రద్ధ చూపుతూ పూర్వకాలంలో ఎవరైతే గానుగ నూనెను పల్లీల ద్వారా వాడేవాళ్ళు దానికి సంబంధించినటువంటి నూనెనే తీసుకొని వాడుతున్నటువంటి పరిస్థితి. కరీంనగర్, గణేష్ నగర్ ప్రాంతంలో గానుగ ఎద్దులతోని నూనె చేస్తున్నటువంటి విధానం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. చూస్తున్నాం కదా, ప్రాచీన కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా గానుగ పట్టినటువంటి నూనెనే వాడేవారు. మనం చూస్తున్నాం ఆ ఎద్దులను గానుగకు తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ పల్లీలు పోస్తున్నారు. పల్లీలు దాదాపు ఒకేసారి 13 కిలోల వరకు పోస్తేనే ఇది గానుగ పట్టడానికి అవకాశం ఉంది. పల్లీలన్నీ కూడా వీళ్ళు పండించినటువంటివి, ప్లస్ మార్కెట్లో దొరికేటువంటి పల్లికాయను తీసుకొచ్చి ఒలిసిందులో వేస్తున్నారు. ఖచ్చితంగా నాణ్యమైన సేంద్రియమైనటువంటి ఆయిల్ అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటివి ఎస్టాబ్లిష్ చేశారు. ఇవి చాలా ప్రాంతాల్లో అధిక ఆదరణ లభిస్తుంది. మనము ఒక ఎద్దును కడుతున్నారు గానుగకు, దీన్ని మనం చూస్తున్నాం. ఇది కంటిన్యూగా తిరిగి దాదాపు 2 గంటల టైము తిరుగుతుంది. ఈ 2 గంటల టైం తిరిగిన క్రమంలో పల్లీలన్నీ కూడా నూనెగా మారుతాయి. ఆ నూనెను విక్రయిస్తున్నారు. దీని ద్వారా ఆరోగ్యకరమైనటువంటి ఆయిల్ వస్తుంది. ఆహార పదార్థాలన్నీ కూడా ఆయిల్ బాగుంటే ఆహార పదార్థాలు బాగుంటాయని చెప్పి విశ్వసిస్తారు. దీనిలో భాగంగా కొంతమంది ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా మీరు ప్రాచీన కాలంలో ఇది చూసేవాళ్ళు కదా, ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ టైంలో? నూనె మంచి క్వాలిటీ ఉంటుందండి, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఈ పాకెట్లు అంతా మట్టి నూనె మంచిది కాదు, ఆరోగ్యానికి చెడు. ఇది ధర ఎక్కువైనా కానీ క్వాలిటీ ఉంటుందండి. మేము ఇదే వాడతాం. చాలా బాగుంటుందండి. ఆరోగ్యాన్ని మించిన మనం ఎంత సంపాదించినా దేనికండి, ఆరోగ్యం మంచుకుంటేనే మనకు మంచిగా ఉంటుందని చెప్పి ఇదే నూనె వాడతామండి మేము కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ నూనెనే వాడడానికి మొగ్గు చూపుతున్నాము. ఇటీవల కాలంలో మళ్ళీ ఇట్లాంటి ట్రెండ్ కొనసాగుతుంది. దీన్ని మనం చుట్టూ తిరుగుతారు. ఈ గానుగ తిరగడం వల్ల ఆ నూనె, పల్లీలు నూనెగా మారుతున్నాయి. దాన్ని ఒకసారి చూసుకుందాం. మనం పల్లీలను ఎగదోస్తుంది. దీనికి ఇప్పటికే రుబ్బినట్టుగా ప్రక్రియ కొనసాగుతుంది. ఇది ప్రతి గ్రామంలో 1 లేదా 2 ప్రాంతాల్లో ఖచ్చితంగా గానుగ నూనె పట్టేటువంటి వాళ్ళ ప్రొఫెషన్ ఉండేది. దీనికి సంబంధించి మళ్ళీ ఆధునిక కాలంలో సైతం గో బ్యాక్ టు ప్రీవియస్ టెండెన్సీ అనేటువంటి క్రమంలో ఈ ఆచరిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దీన్ని చూస్తున్నాం. ఈ పల్లీలు, నువ్వులు, సన్ఫ్లవరు, అలాగే ఇట్లాంటివన్నీ కూడా గానుగ నూనె ద్వారా పట్టిన తర్వాత విక్రయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని తరచూ చూస్తుంటాం. ఇది దాదాపు ఈ క్వాంటిటీ 13 కేజీలకు పైగా పల్లీలను ఇందులో పోయడం జరిగింది. దీన్ని పట్టిన తర్వాత దాదాపు 2 గంటల సమయం తీసుకుంటుందని చెప్తున్నారు. ఈ 2 గంటల సమయంలో మళ్ళీ ఆయిల్ వచ్చేస్తుంది. దాదాపు 3 కేజీల క్వాంటిటీ పల్లీలకి 1 లీటర్ ఆయిల్ వస్తుంది. దాన్ని 400 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. నాణ్యతకి, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని తీసుకుంటారు అని చెప్పేసి వారు ఆ సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. చూశారు కదా, అక్కడ గానుగ పట్టినటువంటి నువ్వులు, పల్లి, కుస్మకు సంబంధించినటువంటి నూనెను ఇక్కడ విక్రయిస్తున్నారు. విక్రయదారులకి ఒక హ్యాబిచువేట్ అయిపోయారు. దీన్ని మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇదంతా కూడా దీనిలో పల్లి నూనె, కుస్మ నూనె, గ్రౌండ్నట్, ఇవన్నీ కూడా ఆయిల్స్ ఉన్నాయి. ఆయిల్స్కి సంబంధించి చాలా సంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతిలో ఆర్గానిక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎట్లా గమనించవచ్చు, ఒక పూర్వకాలంలో గానుగతోనే విక్రయించేటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే నేను చూడడానికి వచ్చిన ఇది ఎట్లా, ఏ రకంగా ఏం ఫుడ్స్ ఉన్నాయి అని ఇక్కడ గానుగ చూసి ఒకసారి షాపు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ షాపులో ఉన్నాయి చూడండి సార్ అన్నారు. అని చూస్తున్నా ఇప్పుడే ఇది గానుగను చూసి ఎద్దుతోని మీ పురాతనంలో నేను గ్రామీణ ప్రాంతాలలో పట్టేటోళ్ళు. నేను కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండి నేను ఎర్రగుంట అంటే ఇందుర్తిలో ఒక గానుగ వాళ్ళు నూనె పడుతుంటే నేను అక్కంచెల్లి నడిచి వచ్చుకుంటూ
తీసుకెళ్ళేటోని ఎక్కడికి మా ఇంటికి తీసుకొస్తే మా నానెంబడి వస్తుంటే చూసిన కొద్దిసేపు ఇప్పుడు చూసిన ఇది వెనకడ పద్ధతి ఇక్కడ ఉందని మీ దగ్గర ఇప్పుడే నేను చూసిన అక్కడ షాపులో ఉంది సార్ చూడండి అన్నారు చూడడానికి వచ్చిన మొత్తం మీద ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఆ ఆయిల్స్ విక్రయిస్తున్నటువంటి పరిస్థితి మనము ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. దీనికి సంబంధించి అయితే ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతుంది. దానికి సంబంధించిన నిర్వాహకులను అడిగి మరింత సమాచారం అయితే తెలుసుకుందాం. ఇవన్నీ కూడా కేవలం నూనెనే కాదు, ఇతరత్ర సంప్రదాయబద్ధంగా ఎలాంటి హానికరంగా లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని విక్రయిస్తున్నారు. ఈ షాప్ నిర్వాహకులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? ఎట్లా అనిపిస్తున్నది? స్పందన ఎట్లా ఉన్నది? అంటే గానుగ పట్టడం అనేది టైంతో కూడినటువంటిది. మస్తు అండి. పేరు మధుసూదన్ రెడ్డి. మనది ఇక్కడ సిద్దిపేటలో గత 5 సంవత్సరాల నుంచి గానుగలనే అండి. ఈ కరీంనగర్లో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కరీంనగర్లో వచ్చిన గానుగ వచ్చేసి మనకు ఈ ఆయిల్స్ గురించి మనం మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ చూసినా ఆయిల్స్ అంటే మేజర్గా కల్తీ జరిగేది ఆయిల్లోనే. సో మనం ఏమనుకున్నామంటే ఇస్తే బెస్ట్ చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టింది ఎద్దుగానుగా. సో ఎద్దుగానుగా మొదలుపెట్టినప్పుడు ఏంటంటే బయట ఆయిల్స్ పైన మనం కొన్ని రీసెర్చ్ చేసినప్పుడు ఏది బెస్ట్ అంటే ఇప్పటివరకు ఉన్న ఆయిల్స్లో వచ్చేసి రీఫండ్ ఆయిల్స్ కావచ్చు, ఎక్స్పెలర్స్ కావచ్చు, మిల్లర్స్ కావచ్చు, అంటే ఇప్పుడు మార్కెట్లో గానుగా అని చెప్పేసి మిషన్తో పెట్టిన ఎక్స్పెలర్స్ కూడా ఇవన్నిటిపైన రీసెర్చ్ చేసినప్పుడు ది ఫైనెస్ట్ ఆయిల్, ఇంకా వరల్డ్లో ఫైనెస్ట్ ఆయిల్ ఏదైనా ఉంది అంటే అది ఎద్దుగానుగా అని అదొక్కటే మనం పెట్టాలనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసింది ఎద్దుగానుగా. సో ఎద్దుగానుగా అనగానే అందరూ ఏమనుకుంటారు అంటే ఎద్దుల్ని ఇబ్బంది పెట్టారు అనుకుంటారు. కానీ నేను మొదలుపెట్టింది ఎద్దుల్ని సాధన కోసం మొదలుపెట్టింది ఎద్దుగానుగా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవులు పెంచడానికి చాలామంది ఉన్నారండి. ఎందుకంటే ఆవు నుంచి వచ్చే ప్రతిదీ లాభమే కాబట్టి. కానీ ఎద్దులు పెంచడానికి లేరు. సో అప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఎద్దుగానుగా. ఈ ఎద్దుగానుగలో ఎద్దులను పెంచుతూ మనము సర్వైవ్ కావాలన్న ఆలోచనతో వచ్చింది ఎద్దుగానుగా. సో ఇప్పుడు దీని గురించి చూసుకున్నప్పుడు ఏంటంటే ఎద్దుగానుగకి మిషన్కి అంటే బయట ఒక షటర్లో పెట్టి రన్ చేసే మిషన్కి ఎద్దుగానుగకి డిఫరెన్స్ ఏంటి? సో ఎద్దుగానుగ అనగానే ఏంటంటే ఆర్పిఎం, మనకి ఒక నిమిషానికి ఎంత తిరుగుతుంది అనేది ఇంపార్టెంట్, రౌండ్స్ పర్ మినిట్. సో అది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్పిఎం వచ్చినప్పుడు మిషన్ వచ్చేసి నిమిషానికి 20 నుంచి 30 సార్లు తిరిగితే మనది వచ్చేసి నిమిషానికి 2 నుంచి 3 సార్లు తిరుగుతుంది. అలాంటప్పుడు మరి దానిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి తిరిగినప్పుడు అన్నప్పుడు మీరే మీ చేతుల్ని స్లోగా రబ్ చేసినప్పటికీ స్పీడ్గా రబ్ చేసినప్పటికీ డిఫరెన్స్ చూడండి. స్లోగా రబ్ చేసినప్పుడు మీ బాడీలో ఎలాంటి హీట్ జనరేట్ కాదు, కేవలం ఒక రిలీఫ్ ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. అదే చేతిని స్పీడ్గా రబ్ చేసినప్పుడు మన చేతిలో హీట్ జనరేట్ అయ్యి కాసేపటి వరకే మన అరచేతి నొప్పి ఉంటుంది. ఎట్లా ఉంది స్పందన? మీరు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయినట్టున్నది. ఎట్లా ఉంది? నాకైతే స్పందన బాగానే ఉందండి. ఇక్కడైతే స్పందన బాగుంది. నా ఆయిల్స్ విషయంలో ఏ ఇబ్బంది లేదు. నా క్వాలిటీ నన్ను నిలబెడుతుందనే నమ్మకం నాకు. వినియోగదారులకి నాణ్యమైనటువంటి తైలం అందించాలనే ఉద్దేశంతో రీసెర్చ్ చేసి ది బెస్ట్ ప్రోడక్ట్ అందించాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేశామని నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో మంచి ఆదరణ పొందుతుంది అని చెప్పి ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.